బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండ్లపై తరలి వెళ్తున్న రైతులకు భోజనం మజ్జిగ ప్యాకెట్లను కేసీఆర్ వీరాభిమాని రేగట్ట శోభారాణి నల్లగొండ మాజీ గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జున రెడ్డి పంపిణీ చేశారు. సూర్యాపేట నుంచి బయలుదేరిన ఎడ్ల బండ్లు వర్ధన్నపేటకు చేరుకునే సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి స్వాగతం పలికారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఎడ్ల బండ్లపై తరలి వెళ్తున్న రైతులకు భోజన సౌకర్యం కల్పించడం ఆనందంగా ఉందన్నారు మల్లికార్జున్. కేసీఆర్ కోసం ఉడతా భక్తిగా రైతులకు సాయం చేయడం సంతోషంగా ఉందని రేగొట్టె శోభారాణి తెలిపారు. రేపు జరగబోయే 27న మహాసభకు మేమందరం కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా తెలంగాణ ప్రజలు కలగాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటి అంటే ఇంత ఎండలో కూడా రైతులు చాలా పండున్నాయి, పండ్లను పెట్టేసి కేసీఆర్ సర్కారు మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున అన్న వాళ్ళందరూ పని వదిలిపెట్టి ఇంత ఎండలో వీళ్ళు ఈరోజు 4-5 రోజుల నుంచి కష్టపడి ఎడ్ల బండి మీద వస్తున్నందుకు మాకు బాధ అనిపించింది. అందుకే ఈరోజు వాళ్ళకి చిరు సహాయం చేయాలనుకొని మేము ఈరోజు వచ్చినాం. ముఖ్యంగా కేసీఆర్ గారు తలపెట్టినటువంటి 27వ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలనే ఉద్దేశంతో సూర్యాపేట నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలి ఏదైతే ఎడ్ల బండ్లలో వాళ్ళు గత 4 రోజుల నుంచి సూర్యాపేట నుంచి వర్ధన్నపేట దాకా రావడం జరిగింది. ఇక్కడ వర్ధన్నపేటకు వచ్చిన తర్వాత మేము చూసి ఆ రైతుల యొక్క గొప్పతనాన్ని చూసి చాలా ఆనందించినాం. స్వచ్ఛందంగా వాళ్ళు కలిగవటం మాకు చాలా ఆనందంగా ఉంది. అందువల్లనే వాళ్లకు ఏదో ఒక చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళకు భోజనం, అదేవిధంగా మంచినీళ్ళు, మజ్జిగ అలాంటివి కూడా పండ్లు అవన్నీ కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఈరోజు రైతులకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కేసీఆర్. కాబట్టి తిరిగి ప్రజలందరూ రైతులు ముఖ్యంగా అందరూ కూడా రేపు కేసీఆర్ గారు బయటికి రావాలి, కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి, కారే రావాలి, సారే రావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో ధాన్యం పండినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు, మిల్లర్లను అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతులు ఎంతో విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ మన రేపు ఏప్రిల్ 20న జరుగుతున్నటువంటి మహాబహిరంగ సభ ఇది చారిత్రాత్మకమైనటువంటి సభ జరగబోతా ఉన్నది. భారతదేశంలోనే ఒక నెంబర్ 1 సభ జరగబోతా ఉన్నది. కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్తారు, రైతుల గురించి ఏం చెప్తారు, లేదా కార్మికుల గురించి, కర్షకుల గురించి, ఉద్యోగస్తుల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి విమర్శలు చేస్తారు, అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు ఏ రకమైన సమాధానం చెప్తారని దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు.